దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వీడియోను చూస్తున్నటువంటి మీకు వందనాలు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని మనవి చేస్తున్నాను. అదే విధముగా షేర్ చేయండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక దైవజనుడు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఏంటంటే, దయ్యాలు వెళ్ళగొడితే అబద్ధ బోధకుల, భాషలు మాట్లాడితే అబద్ధ బోధకుల, అద్భుతాలు చేస్తే అబద్ధ బోధకుల, ఆ కాలంలో అపోస్తలులు కూడా చేశారు, వాళ్ళు కూడా అబద్ధ బోధకులేనా? మీకు ఏం తెలిసి మీరు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అంటూ విమర్శించుకుంటూ పోతే ఎవరు కూడా మిగలరు చివరికి అంటాడు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, అబద్ధ బోధకులు, అపోస్తలులు కూడా అబద్ధ బోధకులేనా అంటాడు. అపోస్తలులు అబద్ధ బోధకులు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు వెంటనే వారు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించినారు. అంతేకాదు, వారు చేసినటువంటి అద్భుతాలను గురించి మనము చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం మనం గమనిస్తే, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే శిష్యులు వాక్యమును ప్రకటించినారంట. వారి యొక్క ఉద్దేశము దేవుని యొక్క మాటను అనుసరించినారు. వారి ఉద్దేశాలను అనుసరించి చేయలేదు. అయితే వారు చేయుచున్న కార్యాలకి సహకారుడిగా ప్రభువారు ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇక్కడ జరుగుచూ వచ్చిన అనే మాటకు ఫుట్నోట్లో చూస్తే వెంబడించుచు అంటాడు. వారిని సూచక క్రియలు వెంబడిస్తూ ఉన్నాయి. వారు సూచక క్రియల వైపు వెంబడించలే. అలా దేవుడు తోడుగా ఉండి వారి చేత జరిగించినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే వారు ఎట్లా అబద్ధ బోధకులు అవుతారు? అబద్ధ బోధకులైతే నువ్వు అవుతావు, నేను అవుతాను అబద్ధకులు. ఎందుకంటే మన ఉద్దేశాలను అనుసరించి చేస్తూ ఉంటాం కాబట్టి. గమనించండి, మనం చేస్తున్నటువంటి కార్యాలు వారి వాక్యాన్ని అనుసరించి జరిగించిన కార్యాలకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి. అబద్ధ బోధకులు ఆ కాలంలోనే ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఇష్టానుసారముగా జరిగించినటువంటి వారు ఆ కాలంలోనే ఉన్నారు. మరి పౌలు గారు కూడా మనం గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-11 వచనాలు ఒకసారి చూస్తే అక్కడ అంటాడు, సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అని చెప్తాడు. క్రీస్తు నిమిత్తమై ఆయనకు ఏమేమి లాభకరములో వాటిని నష్టములుగా ఎంచుకున్న సేవకుని పౌల్లో మనం చూస్తాం. మరి అట్లాంటి సేవకులు ఉంటే వాళ్ళు కూడా అబద్ధ బోధకులేనా అని అంటానికి మాట ఎలా వస్తుంది? వాళ్ళకు మిమ్మల్ని సరిచేసుకోవటానికి ఏమాత్రము సరిపోతారు. వారిచ్చినటువంటి సందేశాలను మనం వింటూ వారు జరిగించిన కార్యాలను అడ్డం పెట్టుకొని చేస్తూ ఈరోజు వారిని అనటానికి వీలు లేదు. ముందు మనం మాట్లాడేటప్పుడు కొంచెం గమనించి తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆ కాలంలో ఉన్నటువంటి అబద్ధ బోధకులను గూర్చి పౌలు గారు మాట్లాడుతూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-15 వచనాలను మనం గమనిస్తే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగండగు పనివారును అయ్యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అబద్ధ బోధకులైనా అంటే పౌలు
అపోస్తులు ఉన్నటువంటి కాలంలోనే వారు పుట్టుకొచ్చారు. ఈ కాలంలో ఉండుట గొప్ప ఆశ్చర్యం కాదు. సాతానుడు వెలుగు దూత వేషం వేసుకుంటున్నాడు. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుచున్నారు. కాబట్టి అందులో ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? ఈరోజు జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యము కూడా మరి దేవుని వాక్యానికి వ్యతిరేకముగా వారి ఇష్టం వచ్చినట్టు వారు జరిగిస్తూ ఉన్నారు. వీళ్ళే అబద్ధ బోధకులు. కనుక ప్రియమైనటువంటి వారు గమనించాలా, ఎవరు అబద్ధ బోధకులుగా ఉంటున్నారు, ఎవరు అబద్ధ బోధకులు కాకుండా ఉంటున్నారు అనే విషయాన్ని మనము గమనించాలి. చూడండి, మనం ఇంకా గమనిస్తే 2వ కొరింథీయులకు రాసిన గమనించండి ప్రకారంగానే 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు. 7వ వచనం చూసుకుందాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఇక్కడ ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేయుచున్నది. ఎప్పుడు చేస్తున్నది అని అంటే అపోస్తుల కార్యంలోనే, అపోస్తులలో పరిచర్యల్లోనే. ఒకవైపు వారు సత్య సంబంధులుగా పరిచర్య చేస్తుంటే ధర్మ విరోధులుగా మరి కొందరు పుట్టుకొచ్చి పరిచర్య చేస్తున్న విధానం గమనిస్తూ ఉంటున్నాం. వారందరూ కూడా ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మమును అనుసరించి చేస్తూ ఉంటున్నారు. అయితే మనం గమనిస్తే 9వ వచనం కూడా మనం చదువుకుందాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యం విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతానుడు కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచూ ఉంటున్నాడు. చూడండి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇన్ని విషయాలు బైబిల్లో అపోస్తులు చూపిస్తూ ఉంటే మన కొరకు మరి రాయించి పెట్టి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి రాయించి ఉంటే వారు ఎలా బద్ధకులవుతారు, వారు ఎలా అబద్ధ బోధకులు అవుతారు? ఈరోజు ఉన్న అబద్ధ బోధకులు చేస్తున్న కార్యాలు మనం గమనిస్తే దేవుణ్ణి అనుసరించి చేసిన కార్యాలు కాదని వారు చేస్తున్న పనిని బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. పాస్టర్ గారు ఇంకొక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, భాషలు మాట్లాడితే అబద్ధ బోధకుల. భాషలు మాట్లాడితే అబద్ధ బోధకులు కాదు. పౌలు గారు చెబుతూ ఒక మాట అంటాడు, నేను మీకంటే ఎక్కువగా భాషలో మాట్లాడగలను అంటున్నాడు, మాట్లాడుతున్నాను అంటాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. చూడండి, పౌలు గారు అందరికంటే ఎక్కువగా భాషలో మాట్లాడినటువంటి వాడు అయి ఉన్నాడు. అయితే ఆయన ఎలా మాట్లాడాడంటే, ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో భాషలు మాట్లాడినాడు. పౌలు గారు మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. నువ్వు మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు, వాడు తెలుగు పండితులకు కూడా అర్థం కాదు. నేను ఒకసారి మీరు మాట్లాడుతున్న భాషను ఫోన్లో కొట్టి చూస్తే దానికి అర్థం లేదు. అసలు ఏ భాష అయింది చెప్పలేదు. అంటే టెక్నాలజీకి అందనటువంటి మర్మాలు మాట్లాడుతున్నారన్నమాట మీరు. అవసరమైతే దేవదూతల భాషలు అంటారు, దేవదూతల భాషలు మాట్లాడాలి. కనీసం తెలుగే సరిగా రాదు మీకు, తెలుగు భావాలే అర్థం కాదు, తెలుగు పదాలకు అర్థాలే తెలియదు. అయితే దేవదూతల భాషలు మాట్లాడాలి.
అందుకనే పౌలు గారు కొన్ని క్రమాలు పెట్టినాడు. భాషల విషయంలో గలిబిలి రేపుతున్న కొరింథీ సంఘానికి కొన్ని క్రమాలు పెట్టినారు. ఆ క్రమాలు ఈరోజు ప్రతి సంఘానికి అవసరమే. ప్రతి సంఘంలో కూడా ఈ క్రమాన్ని పాటిస్తే సమాధానకరంగా ఉంటుంది. అందుకని 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే 14వ అధ్యాయము 13వ వచనము, భాషలు మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. భాషలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు అర్థం చెప్పు శక్తి కొరకై ప్రార్థన చేయాల. ఒక విషయం తెలిసిన, భాషలు ఒక వరం అని మీరు చెబుతున్నారు. మరో వరం కూడా ఉంది, అర్థం చెప్పే వరం కూడా ఉంది. ఈ వరం కొంతమందికి లేదు. కొంతమందికి ఈరోజు భాషలు మాట్లాడే ఎవరికి లేదు ఆ వరం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. చూడండి, ఇంకొక మాటను గమనిస్తే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 27-28 వచనం, భాషలతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. చూడండి, క్రమం ఏంటంటే భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా మాట్లాడాల, వంతుల చొప్పున. అయితే ఒకడు అర్థం చెప్పాలా అనేటటువంటి మాటను మనం చూస్తాం. ఒకడు అర్థం చెప్పాలా అనే విషయాన్ని ఇక్కడ చూస్తాం మనం. గమనించండి, ఒకడు అర్థం చెప్పాలా. భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను, ఒకడు అర్థము చెప్పవలను. ఒకడు అర్థం చెప్పవలసినటువంటి అవసరం. ఒకవేళ అర్థం చెప్పేటటువంటి వాడు లేడనుకో, భాషలు మాట్లాడేవాడు దేవునితోనూ తనతో మాట్లాడుకోరు. ఎలా మాట్లాడాలా? కేకలు పెట్టి మాట్లాడతారా? కాదు. దేవునితో మాట్లాడటము మనస్సుతో మాట్లాడాలి. పౌలు గారి టాలెంట్ అదే. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మనిషికి ఇచ్చే టాలెంట్ అదే. ఈరోజు అది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ గలిబిలి రేపుతున్నారు సంఘాలలో. సంఘస్థుల్లో కూడా క్రమం లేకుండా చేస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. ఏంటి అని మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోనే మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, పదో వచనం, 14వ అధ్యాయం 10వ వచనం, లోకమందు ఎన్నో విధములుగా భాషలు ఉన్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. చూడండి, మాటల అర్థం నాకు తెలియకుండిన ఎడల మాట్లాడువానికి నేను పరదేశినిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. చూడండి, అర్థం లేని భాషలో ఒక్కటైనను ఉండదు అంటాడు. లోకంలో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ ప్రతి భాషకు అర్థం ఉంది. అర్థం తెలియకుండా మాట్లాడితే వ్యర్థమే. కనుక గమనించండి, ఇక్కడ విషయం ఏంటంటే భాషలు మాట్లాడితే అబద్ధ బోధకులు కాదు, అర్థం లేకుండా మాట్లాడితేనే అబద్ధ బోధకులు. చాలా వరకు మనం వాక్యాన్ని మీరిపోతున్నాం. వాక్య పరిధిని దాటి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం. అబద్ధ బోధకులు ఎందుకు అవుతారు? సూచక్రియలు చేస్తే, సాతాను శక్తి ద్వారా సూచక క్రియలు చేస్తే అబద్ధ బోధకులు అవుతారు. కనుక ఈసారి వచ్చే వీడియోలో వరములను గురించి మనం తెలుసుకుందాం. కనుక ఈ వీడియో చూసి షేర్ చేయాలని మరొకసారి మనవి చేస్తూ ముగిస్తూ ఉంటున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ.